Hello everyone, welcome back to our channel. I am Pratyusha. You're watching Graceful Glorical. సో ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ ఆల్రెడీ నేను బెంగళూరులో ఉండే ఫేమస్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్ని చూపిస్తున్నాను కదా. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఇంకొక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ని మీ అందరితోటి షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసరికి బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్ అండి. అంటే బన్నేరుగట్ట జూ అనమాట. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. బన్నేరుగట్ట జూ అంటే మనకి బెంగళూరులో ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుందండి. ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ అలా ఉన్నాయన్నమాట. సో జూ అంటేనే మనకి పిల్లలకి కానీ అందరికీ ఇష్టం కదా. సో బాగా ఒక ఫుల్ డే అంతా మనం టైం స్పెండ్ చేయొచ్చు అక్కడ. అండ్ ఇదైతే బన్నేరుగట్ట బస్ స్టాప్ అనమాట. సో మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి. బిఎంటీసీ బస్ స్టాప్ ఉంటుంది, బన్నేరుగట్ట అని మెయిన్ అనమాట. సో అక్కడే మనం దిగంగానే దాని పక్కనే జూ. సో లోపలికి వచ్చేస్తే సో ఇక్కడైతే మనకి 2 కౌంటర్స్ ఉంటాయండి. ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్లో ఆ వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకుంటే అక్కడ డైరెక్ట్గా మనం అటు నుంచి వెళ్ళచ్చు. లేదు అంటే ఇక్కడ ఆఫ్లైన్ కౌంటర్ ఉంది కదా, అక్కడ మనం టికెట్ తీసుకొని ఇలా మనకి టికెట్ ఇస్తారనమాట. సో తీసుకొని మనం లోపలికి వెళ్ళడమే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద జూ. సో ఇలా అయితే టికెట్ వెరిఫికేషన్ అయిపోయి లోపలికి వచ్చేసాము. అండ్ దీనికి టైమింగ్స్ కూడా ఉన్నాయండి. 9 to 5 అనమాట, ఈవినింగ్ 9 to 5. అండ్ మనకి ఇక్కడ మ్యాప్ కానీ ఎవ్రీథింగ్ మనకి అక్కడ బోర్డ్స్ లాగా అన్నిట్లో ఉంటాయి. అండ్ వెహికల్ కావాలంటే వెహికల్ చూస్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈచ్ పర్సన్కి నార్మల్గా మనం జస్ట్ వెళ్ళి చూడాలి, వెహికల్ ఏం సఫారీ అవసరం లేదు అనుకుంటే ఈచ్ పర్సన్కి 150 రూపీస్ అండి. సో జూ అంటేనే యానిమల్స్ కదండి. మెయిన్గా పిల్లలైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అండ్ మీ కిడ్స్కి చూపించండి మిస్ చేయకుండా. అండ్ ఇక్కడైతే జీబ్రా చూసేయండి. అండ్ కిడ్స్కి అయితే చాలా చాలా క్యూరియాసిటీగా ఉంటుంది అండ్ యాంగ్జైటీగా ఉంటుంది. బికాజ్ ఎప్పుడు మనం టీవీలో బుక్స్లో అలా చూసేవి డైరెక్ట్గా మనం చూడడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకైతే. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్లో చాలామంది బయటకు తీసుకెళ్ళట్లేదు కదా కిడ్స్ని. సో ఇలా అయితే ఈ వీడియోని చూపించి వాళ్ళని కొంచెం సాటిస్ఫై చేసేయండి. అండ్ ఇక్కడైతే జిరాఫీ అనమాట, ఓన్లీ 2 ఉన్నాయి. అండ్ వాటికైతే చాలా చాలా ఫ్రీగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే అన్ని యానిమల్స్ లాక్లో అంటే బోన్స్లో వాటికి సపరేట్గా పెట్టి కేజెస్ లాగా పెట్టుంటే ఒక్కటే ఒక యానిమల్ మాత్రం అది మాత్రం చాలా ఫ్రీ బర్డ్ లాగా తిరుగుతుందండి. అవి ఏంటో కాదు, మంకీస్ అనమాట. సో చాలా ఉన్నాయి మంకీస్ అయితే ఇక్కడ. నెక్స్ట్ ఇంకా అలా జీబ్రా దగ్గర నుంచి అండ్ జిరాఫీ దగ్గర నుంచి వచ్చేస్తే ఇక్కడ ఒక వైల్డ్ ఎనిమల్ అండి, చాలా చాలా దగ్గరగా కనిపించింది. అండ్ మీకు కూడా ఫోకస్ చేస్తే చాలా దగ్గరగా అండ్ క్లారిటీగా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ ఆ వైల్డ్ ఎనిమల్ ఏదో కాదండి, రాయల్ బెంగాల్ టైగర్. సో ఎంతమందికి మీలో వైల్డ్ టైగర్స్ అంటే వైల్డ్ ఎనిమల్స్ అంటే ఇష్టము. సో అవి చూడడం అంటే చాలామంది నేషనల్ జియోగ్రఫికల్ ఆ మూవీస్ చూస్తూ ఉంటారు కదా. సో మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దానికి మనకి చాలా డిస్టెన్స్ ఉందండి, బట్ జూమ్ చేసేసరికి చాలా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ అది అరుస్తుంది కూడా అనమాట అక్కడక్కడ. బట్ నాయిస్ ఎక్కువ ఉందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. అండ్ ఇక్కడైతే ఆ వైల్డ్ ఎనిమల్ని చూసేయండి. అండ్ ఎవ్రీ జూలో రాసుంటారు కదండి వాటి యొక్క నేమ్ అండ్ వాటి యొక్క లైఫ్ స్పాన్ అవంతా రాసుంటారు కదా, ఎవరు అడాప్ట్ చేసుకున్నారని చెప్పి. సో అక్కడంతా మెన్షన్ చేస్తుంది అనమాట. అదైతే రాయల్ బెంగాల్ టైగర్ అనమాట. సో చూడడానికి అయితే అంత వైల్డ్గా ఉంది. బట్ మీకు కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అలా చూసేసుకొని నెక్స్ట్ వెళ్తే ఇంకా కొన్ని ఉన్నాయండి. అక్కడ ఇంకొకటి ఉంది చూడండి, ఇక్కడ మనకి బెంగాల్ టైగరే. సో ఇదైతే అరుస్తూ తిరుగుతూ ఉందన్నమాట చాలాసేపు, బట్ దగ్గర నుంచి కనిపించిందండి. అంటే అది మనకి మొత్తం క్లోజ్ చేశారనమాట, అది ఒక కేజ్ లాగా ఉంది. సో ఇంకా అలా టైగర్ దగ్గర నుంచి వస్తే ఇక్కడ హిమాలయన్ పోలార్ బేర్ ఉందన్నమాట. అంటే మనకి ఇవి నార్మల్గా పాండాస్ అలా చూస్తారు కదండి. సో మనకి ఇక్కడ డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా యాంగ్జైటీగా ఉందన్నమాట. అంటే మామూలుగా జూ అంటే యానిమల్సే ఓకే, అక్కడ ఏముండదు. బట్ మనము ఎప్పుడు టీవీలో కానీ బుక్స్లో కానీ చూస్తూ ఇక్కడ డైరెక్ట్గా ఇలా చూస్తే మనకి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఆ ఫీల్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆస్ట్రిచ్, అండ్ అది నెక్ చూడండి ఎంత పెద్దగా ఉందో.
అది తినడం కానీ చాలా డిఫరెంట్ స్టైల్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ అండి. మనం డైరెక్ట్‌గా యానిమల్స్‌ని ఎప్పుడు మనం డైరెక్ట్‌గా చూడలేనివి అండ్ వాటిని టచ్ చేయలేని యానిమల్స్‌ని ఇలా చూస్తే చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇవైతే ఉన్నాయండి, జింకలు, డియర్స్ ఉన్నాయి. సో డియర్స్‌లోనే చాలా చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇదంతా కవర్ చేయాలంటే ఒక వీడియోలో అది ఇంపాసిబుల్ అనమాట. బట్ ఆల్మోస్ట్ నేను కవర్ చేశాను. సో మీరైతే చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక్కడైతే హిపోపోటమస్ చూసారు కదండి. కొన్ని అయితే చాలా బద్ధకంగా లేజీగా పడుకోనమాట. ఓన్లీ ఈ హిపోపోటమస్ మాత్రమే తిరుగుతూ ఉనింది. అండ్ ఇంకా ఎలిఫెంట్స్ దగ్గరికి వచ్చేసరికి పిల్లలు అయితే చాలా బాగా యాక్టివ్గా ఉన్నారండి. అంటే అక్కడ కొంతమంది వచ్చినారు చిన్న చిన్న పిల్లలు. వాళ్ళైతే ఆ ఎలిఫెంట్స్ చూసి ఎలిఫెంట్స్ అని చాలా యాంగ్జైటీగా అంటే హ్యాపీగా అనిపించింది అనమాట. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళు ఎప్పుడు బుక్స్లో ఇవే చూస్తారు కదండి. సో డైరెక్ట్గా చూసేసరికి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడైతే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయన్నమాట. అండ్ వాటి యొక్క సౌండ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. కొన్ని అయితే చాలా హార్డ్గా ఉన్నాయి, కొన్ని అయితే చాలా పీస్ఫుల్గా ఎప్పుడు వినాలనిపించేలాగా ఉన్నాయి. అండ్ ఎక్కడైనా ఏ జూలో అయినా మనం మిస్ కాకుండా ఉండేది పీకాక్ అండి. సో వైట్ పీకాక్ ఉంటుంది అండ్ ఇంకొక నార్మల్ మనకి తెలిసిన పీకాక్ ఉంటుంది కదా, సో అవి కూడా ఉంటాయి. సో మెయిన్గా జూలో తిరగాలి అంటే చాలా 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 పేషెన్స్ ఉండాలండి. అండ్ కాళ్ళు నొప్పులు అయితే చాలా ఎక్కువ వచ్చేస్తాయి. అండ్ ఇంకా అలా జూలో మొత్తం అంతా కవర్ చేసుకొని ఇంకా స్నేక్స్, హెన్స్ ఇవి కూడా ఉన్నాయండి. ఇంకా అవంతా కవర్ చేసి నెక్స్ట్ ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే పానీపూరి తినేసి నెక్స్ట్ బటర్ఫ్లై పార్క్ వెళ్ళాము. అంటే జూకి మనకి పక్కనే బటర్ఫ్లై పార్క్ ఉంటుంది. ఆల్రెడీ నేను ఇది వీడియో షూట్ చేసి ఆల్రెడీ మనకి అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీరు ఇంకా చూడనట్లయితే వెంటనే వెళ్ళి అదొకసారి చూసేయండి. చాలా 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 బాగుంటుంది ఆ ఎగ్జిబిషన్ అయితే, బటర్ఫ్లైస్ ఎగ్జిబిషన్. సో మనకి ఒరిజినల్ బటర్ఫ్లైస్ అక్కడ పెట్టారనమాట. సో చాలా బాగుంటుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా బెంగళూరులో ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ చూపించాలి, ఇది చూపించండి, ఆ ప్లేస్ బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా నేను ట్రై చేస్తాను మీకు ఆ వీడియోని చూపించడానికి, ఆ ప్లేస్ని చూపించడానికి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ కిడ్స్ అండ్ మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ టేక్ ఏ సెకండ్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ మరెన్నో వస్తాయండి. అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా చాలా వస్తాయి. మీరు మిస్ అవ్వకూడదు అంటే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దెన్. బై బాయ్, టేక్ కేర్.